నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రజలు వాడుతూ ఉన్న యాప్స్ కావచ్చు, లేకపోతే కాల్స్, మనం మాట్లాడే ఫోన్ కాల్స్ యొక్క సంభాషణలు ఏవైతే ఉన్నాయో వాటిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పర్యవేక్షిస్తూ ఉందని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట. అలాగే రోజు మనం చూసుకుంటే ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, టిక్టాక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఈ యొక్క ఏ అయితే యాప్లు వాడుతూ ఉన్నామో ఆ యొక్క యాప్ల పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిఘా పెట్టింది. అలాగే మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, ఫోన్లో మనం మాట్లాడే మాటలు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కంట్రోల్ రూమ్లో రికార్డు చేసి పర్యవేక్షిస్తూ ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న ఫోన్ కాల్స్ మరియు అప్లికేషన్ల పర్యవేక్షణ వార్తలను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తీవ్రంగా ఖండించింది. కువైటీ పౌరుల వ్యక్తిగత సంభాషణలు కానీ, కువైటీ పౌరులు మరియు ప్రవాసుల యొక్క వ్యక్తిగత సంభాషణలు కానీ, మొబైల్ యాప్లలోని సమాచారాన్ని కానీ పర్యవేక్షించే ఎలాంటి వ్యవస్థ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేస్తూ ప్రజలెవరూ నిర్ధారించని సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు లేదా ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. తప్పుడు వార్తల వల్ల అనవసర ఆందోళన కలిగే అవకాశం ఉన్నందున సమాచార ఖచ్చితత్వాన్ని నిజ నిర్ధారణ గమనించాలని సూచించింది. ఏదైనా సమాచారం కోసం అధికారిక మరియు గుర్తింపు పొందిన ప్రభుత్వ మూలాలు మాత్రమే నమ్మాలని చెప్పి మంత్రిత్వ శాఖ కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు పిలుపునిచ్చింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మన యొక్క ఫోన్ కాల్స్ కానీ, మనం వాడే యాప్స్ గురించి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిఘా పెట్టలేదు, పర్యవేక్షణ లేదు, అటువంటి వ్యవస్థ కూడా మా దగ్గర లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చి ఇటువంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.